హైదరాబాద్ నిజాంపేట రోడ్లో కొలను రాఘవారెడ్డి గార్డెన్స్ లో నరసరావుపేట నియోజకవర్గం స్థాయిలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొని ఆత్మీయులతో మాట్లాడారు. అమూల్యమైన ఓటు జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. మహాత్మా గాంధీ గారు కలవన్నారు కానీ ఆ తర్వాత ఈ దేశంలో ఎక్కడా లేని మంచి వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లో ఈరోజు 11 మంది ఉద్యోగస్తులు నియమించి ప్రతి సచివాలయం కూడా అద్భుతమైన సేవలు అందించే కార్యక్రమం చేశారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ కాదు, వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఈరోజు పనిచేస్తుంది. వాలంటీర్ మనం చూసాం. ఒక్క నెల పెన్షన్ ఇవ్వకపోతే మన ఈ రాష్ట్రం అంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఒక్కరోజు మార్చి ఏప్రిల్ 1 కల్లా మనందరికీ అర్థమైపోతుంది. కాబట్టి ఈ 2 వ్యవస్థలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలానే ఈరోజు ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అద్భుతంగా ఈరోజు ప్రతి గ్రామానికి కూడా తీసుకోవాలి. వీటి వల్ల ఏ లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు పేదలకి ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం, ఈరోజు హాస్పిటల్కి వచ్చి మరి మందులు కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది, వాళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమం, ఉచితంగా ఈరోజు మందులు ఇచ్చే కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. పేదవాళ్ళు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు బ్రహ్మాండంగా రైతులకి అన్ని రకాలుగా ఈరోజు మరి ఆదరించే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. అట్లానే ఇంకొక అద్భుతమైన విషయం నాడు నేడు పాఠశాల. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఒక్క పాఠశాల కూడా కాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో 16,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 35,000 పాఠశాలని అద్భుతంగా తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదని చెప్తా ఉన్నారు. ఎంత దీర్ఘకాలికంగా ఈరోజు ప్రణాళికలు వేస్తున్నారో ఒకసారి ఆలోచించారు. ఈ రోజు దాని ఫలితాలు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నారు. పేద పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నారు. అద్భుతంగా పాఠశాలలు అన్ని వస్తువులు కల్పించారు. నాకు తెలుసు, స్వయంగా నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను. సండే అయినప్పటికీ కూడా ఈరోజు జగన్ మద్దతుగా మీ శాసనసభలో శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా మా మద్దతుగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామని వేదికకి మే 13న 2024 ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ ఎన్నిక ఒక చారిత్రాత్మక ఎన్నిక. ఎందుకు చెప్తున్నాను అంటే చారిత్రాత్మక ఎన్నికని, ఈ ఎన్నికలో మన పెద్ద మెజారిటీతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కూడా. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా మూసే అవకాశం ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికీ 75, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఈసారి మనం కానీ బలంగా కొట్టామంటే వచ్చే ఎన్నికకి కనీసం తిరగలేని పరిస్థితి, ఆ పార్టీని మోసే పరిస్థితి ఆయన కొడుకు పుత్రత్వం పప్పుకి అసలు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీని తీసుకువెళ్ళి బీజేపీలో ఇంకో పార్టీలో కలిపే దుస్థితి వస్తుంది. కాబట్టి ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను. పథకాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా అందరికన్నా మీకే పథకాలు ఎక్కువ తెలుసు. నరసరావుపేట పార్లమెంటరీ అభివృద్ధి గురించి సీనియర్ చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా 4 రోజులు 5 రోజులు ఏముంది సీనియర్ గెలుస్తారు. నరసరావుపేట మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పోతే కాకుండా ప్రతి ఓటు కూడా మీరు ఎంత మెజారిటీ పెంచితే అంత ఇదిగా కూడా మనకి బలం చేకూరుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడా 3-4 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ టైంని వెచ్చించి ఆ రోజు మీ గ్రామాల్లోనూ మీ ప్రాంతాల నగరంలోనూ వచ్చి మీరే కాకుండా మీ స్నేహితులకి కూడా అందరికీ చెప్పి
ఒక మంచి మెజారిటీ మీ శాసనసభ్యుల్ని ఎంపీగా ఆర్థివ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నిన్న